నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ షాక్ ఇస్తుందా అంటే షాక్ ఇస్తుందనేది సంకేతాలు నిజంగా స్పష్టమవుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాలు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సాగింది ఉద్యోగాల కల్పన కోసం అనేది అందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం 2022 సంవత్సరంలో ఏజ్ రిలాక్సేషను 10 సంవత్సరాలు పెంచిండు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనరల్ అభ్యర్థులకు 34 సంవత్సరాలుంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు ఒక 5 ఏళ్ల సడలింపుతో 39 సంవత్సరాలు ఉండేది. మీ అందరికీ తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి సర్కారు 2024 సంవత్సరాలు ఏర్పడినప్పుడు కేసీఆర్ ఇచ్చిన 10 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్కి తోడుగా ఒక 2 సంవత్సరాలు పెంచిండు. అంటే 12 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అంటే 44 సంవత్సరాల వరకు వస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది నిరుద్యోగ సోదరులు ప్రతి రోజు ప్రభుత్వం వైపు చూస్తూ ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు పుస్తకాలు పట్టుకొని చదువుకోవాలని చెప్పేసి గత 10 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్లో, కోచింగ్ సెంటర్లో అహోరాత్రులు ఆహార నిశాలు కష్టపడుతూ చదువుతున్న వాళ్ళ చదువు అంతా కూడా బూడిద పాలైన పన్నీరు సాత్రం అయిపోయింది. ఎందుకు నేను చెబుతున్నానంటే చాలామంది నిరుద్యోగ సోదరుల యొక్క ఏజు అనేది పెరిగిపోయింది. చాలామంది 39 సంవత్సరాలు దాటిపోయి 41, 42, 43 సంవత్సరాల ఖర్చుల్లో చాలామంది ఏజు రిలాక్సేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 44 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకు 2025 సంవత్సరం డిసెంబర్ నాటికి అది ముగిసిపోయింది ఆ జీవో. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీజీపీఎస్సీ కూడా మొన్న రీసెంట్లీగా 2026 సంవత్సరం జనవరిలో ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఈ విధంగా నిరుద్యోగ సోదరులకు మేము నోటిఫికేషన్స్ ఇవ్వాలంటే ఏజ్ రిలాక్సేషన్స్ పైన క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఆయన పేషికి లేఖ రాసింది. మీరు కనుక ఏజ్ రిలాక్సేషన్ గురించి క్లారిటీ ఇవ్వకపోతే మా దగ్గర ఇప్పుడు సిద్ధంగా ఉన్న నోటిఫికేషన్స్ మేము ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతము మీరు ఇచ్చిన 44 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ 2025 డిసెంబర్తో అది ముగిసిపోయింది. మీరు కనుక మళ్ళీ స్పెషల్ జీవోనా ఇంకేదైనా ఇస్తే ఏజ్ రిలాక్సేషన్ 1 ఇయర్ ఇస్తారా అంటే 2026 27 డిసెంబర్ వరకు ఇస్తారా, ఇంకా లేకపోతే 2028 వరకు ఇస్తారా అన్నది మీ యొక్క విధి విధానాలు మాకు చెప్పండి అని టీజీపీఎస్సీ ప్రభుత్వానికి లేఖ రాసినా కూడా ప్రభుత్వం ఇంతవరకు స్పందించని కారణం ఏంటి? తన ఉద్దేశం ఏంది? రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది పెంచరాట. ఇది మనకు తెలిసిన విషయం. ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎప్పటి మాదిరిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగానే 34 సంవత్సరాలు లేక 35 సంవత్సరాలు జనరల్ అభ్యర్థులకు, ఒక 5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే 39 సంవత్సరాల కాడనే మరి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆగిపోతుంది. మరి ఇంతకుముందు 10 సంవత్సరాలు కేసీఆర్ ఇచ్చింది లేదు, అది 10 సంవత్సరాలకు 2 సంవత్సరాలు కలిపి రేవంత్ రెడ్డి ఇచ్చింది లేదు. ఇక నుండి ప్రతి ఒక్కరికి కూడా ఇదే నియమ నిబంధనలు వర్తించబోతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఇన్ని సంవత్సరాలు బుక్కులు బట్టి శ్రమపడి సర్కారు కొలువు సాధించాలి అనే కలల మీ తపన అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు కాబోతుంది. మరి రేవంత్ రెడ్డికి సోయి లేదు, సొక్కు లేదు. నిరుద్యోగులు నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న రోజున అసెంబ్లీని ముట్టడించబోయినారు. ప్రతిరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు, చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్ దగ్గర నిరసన చేస్తున్నారు, దిల్సుఖ్ నగర్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించండి, 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వండి, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వండి, జీపీఓ నోటిఫికేషన్ ఇవ్వండి, అదేవిధంగా బీట్ ఆఫీసరు, అదేవిధంగా డిఎస్సి, అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 తదితర నోటిఫికేషన్లు అన్నీ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది కాదు కదా. ఏజ్ రిలాక్సేషన్ పెంచకుండా నిరుద్యోగులు ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళ లైఫ్ టైం వాళ్ళ జీవితం మీద దెబ్బ కొట్టి వాళ్ళ నిరుద్యోగులుగానే మగ్గ కొట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, నోటిఫికేషన్స్ మనకు ఎలక్షన్స్ చివరి టైం వరకు వస్తాయని చాలామంది అనుకుంటున్నారు. ఒకవేళ 2028లో నోటిఫికేషన్ వచ్చినా కూడా ఈయన ఏజ్ రిలాక్సేషన్ పెంచకపోయి ఉంటే మీ ఏజ్ పెరిగిన వాళ్ళందరూ కూడా అనర్హులు అవుతారు. మీరందరూ కూడా అక్కడ వాటికి అర్హులుగా కాకుండా అన్క్వాలిఫై అయిపోతారు. మీ ఏజ్ రిలాక్సేషన్ పెంచితేనే మీరు అక్కడ క్వాలిఫై అవుతారు ఆ యొక్క నోటిఫికేషన్స్కి. కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది మెయిన్ ముఖ్యం. మనకు నోటిఫికేషన్ వస్తాయి,
ఖచ్చితంగా వస్తాయి. కానీ అది రాయడానికి మీకు సరైన ఏజ్ లేదన్నప్పుడు మీరు అవకాశం కోల్పోయిన వారు అవుతారు. మీరు ఇన్ని సంవత్సరాలు చదివిన మీ చదువునంతా కూడా వృధా శూన్యమైన వాళ్ళు అవుతారు. ఇన్ని సంవత్సరాలు చదివిన చదువు కూడా ప్రయోజనం లేకుండా నిర్ధార్థకమైపోతుంది. తద్వారా మీరు మానసిక వ్యధను పొందుతారు. తద్వారా మీరు ఫ్రస్ట్రేషన్లో వెళ్తారు. తద్వారా మీరు జీవితాంతం నిరుద్యోగులుగా మగ్గిపోతారు అనే సంకేతాలు ఇక్కడ ప్రభుత్వం ఇస్తుంది. మళ్ళీ చెప్తున్నా, నిరుద్యోగ సోదరులారా, నోటిఫికేషన్ ముఖ్యమే, కానీ నోటిఫికేషన్తో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన అంశము. మనకు ఏజ్ రిలాక్సేషన్ తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో ఇవ్వాలి, టీజీపీఎస్కి ఒక లెటర్ పంపాలి. అదేవిధంగా అదే సర్క్యులేట్ అదే విధంగా మన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు పంపాలి. ఉన్న ఏజెన్సీ రిక్రూట్మెంట్లు అన్నిటి కూడా పంపి 44 సంవత్సరాలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు పెంచాలి, అందరికి పెంచాలి. కాబట్టి ఈ ఏజ్ రిలాక్సేషన్ పైన రేవంత్ రెడ్డి తక్షణమే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు అనుకున్న స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్ పల్లె, అనుకున్న స్థాయిలో చాలామందికి ఉద్యోగాలు రాలే, చాలామంది ఉద్యోగాలు లేక ఇంకా ఆగమైపోతున్నారు, చాలామంది ఇంకా ప్రిపరేషన్ అవుతున్నారు, చాలామంది నిరుద్యోగులు జాబులు లేక ఉద్యోగాలు లేక వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా చాలామంది ఇంకా బ్రహ్మచారులుగా మిగిలిపోయారు, చాలామంది కూడా బ్యాచిలర్గా మిగిలిపోయారు. వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ వాళ్ళ ఏజ్ వచ్చేసి ఒక్కొక్కరికి 40-42 సంవత్సరాలు దాటిపోయినాయి. మరి దానికి తోడుగా మరి ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే చదువుతాం, ఉద్యోగం పొందుతాం. సరే, ఏజు బారైపోయినా పర్వాలేదు, పెళ్లి చేసుకోకుండా పర్వాలేదు, కానీ ఉద్యోగం వస్తే చాలు, ఉద్యోగం కొడితే చాలు అనుకునేటోళ్ళు ఒక్కొక్కళ్ళ మంది, లెక్కలేని మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటికీ పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం తెలంగాణ రాష్ట్రంలో ఇంచుమించుగా 25 లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. 18,000తో నోటిఫికేషన్ ఇస్తావా, 18,000తో నోటిఫికేషన్ ఇస్తావా, 16,000తో నోటిఫికేషన్ ఇస్తావా, పోలీసు నోటిఫికేషన్ నీ ఇష్టం. కానీ 25 లక్షల మంది పోలీస్ నోటిఫికేషన్ కోసం ఇప్పటికీ స్టిల్ నా ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా జీపీఓ నోటిఫికేషన్ కూడా మీరు చూడండి మిత్రులారా. జీపీఓ మన 5,500 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇస్తాము అని చెప్పేసి ఒక మనకు న్యూస్ పేపర్లో అయితే ఒక విషయం బయటకు వచ్చింది. దాంట్లో కూడా ఏజ్ రిలాక్సేషన్ 34 సంవత్సరాలే కనిపించింది, 35 సంవత్సరాలే కనిపించింది. చాలామంది మిత్రులు అందరూ 34 సంవత్సరాలు కనిపిస్తే అన్న ఇది ప్రింటింగ్ మిస్టేక్ కావచ్చు అన్నారు. లేదు, ఈ రేవంత్ రెడ్డి యొక్క ప్లాన్ అది. రేవంత్ రెడ్డి ఏం ఆలోచిస్తుండే తెలుసా? ఆయన మాట్లాడిండు మొన్న రీసెంట్లీగా ఒక మీటింగ్లో మాట్లాడింది ఏంటంటే, ఆయన ఒక మాట 12వ తరగతి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు కాకుండా 12వ తరగతి ఇంటర్మీడియట్ ఉండద్దు, 1 నుండి 12వ తరగతి వరకు ఉండాలి, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ రావాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ తగ్గట్టు స్టడీ ఉండాలి, చాలామందికి స్కిల్స్ నైపుణ్యం ఉండాలి. చాలామందికి స్కిల్స్ నైపుణ్యం లేకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్కడు పెళ్లి చేసుకోకుండా ముదిరిపోతున్నారు, ఒక్కొక్కడు పెళ్లి చేసుకోకుండా అవ్వయ్యకు భారమై హైదరాబాద్కి వచ్చి ఇంకా కోచింగ్ సెంటర్లో మగ్గిపోతున్నారు అని చెప్పేసి ఒక డైలాగ్ కొట్టిన. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇంకా నేను ఏజ్ రిలాక్సేషన్ 44 సంవత్సరాలు ఉంటే ఎవడు ఏం పనిపాట చేయకుండా ఉద్యోగ నోటిఫికేషన్ల పుస్తకాలు పట్టుకొని చదువుతారు. కాబట్టి నేను ఏజ్ రిలాక్సేషన్ అనేది తగ్గిస్తే ప్రతి ఒక్కడిగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఆలోచించాడు. అంటే 40 సంవత్సరాలు పడ్డోడు కావచ్చు, 39 సంవత్సరాలు ఏజ్ వచ్చినోడు కావచ్చు, 40 సంవత్సరాలు ఏజ్ వచ్చినోడు కావచ్చు, ఇక ఉద్యోగ నోటిఫికేషన్ గురించి చూడడు, ఆ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి మర్చిపోతాడు. వాడు సపరేట్గా ఏదో పని, పెయింటర్ పనో, వడ్రంగు పనో, లేకపోతే డైలీ వైజ్ వ్యవసాయ పనులో, లేకపోతే లేబర్ వర్కో ఏదో ఒకటి నేర్చుకొని ఏదో ఒక దాంట్లో వాడు స్థిరపడిపోతారు. నేను ఇట్టనే 44 సంవత్సరాలు 46 సంవత్సరాలు పెంచితే ఇక అందరూ వాళ్ళ మిడిల్ ఏజ్ వచ్చేంత వరకు పుస్తకాలు పట్టుకొని చదువుతారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతుంది. తద్వారా ఊకే ప్రభుత్వం పైన నోటిఫికేషన్లు వేయండి అని నిరుద్యోగులకు వెళ్ళి ఒత్తిడి వస్తుంది. ఇదంతా పెద్ద తలకాయ నొప్పి. ఇది ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి ప్రభుత్వానికి? నేను మళ్ళీ ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేయాలి, నేను ఇంకా మళ్ళీ ఒక 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిని ఇక్కడ అధికారంలో ఉండాలంటే నిరుద్యోగులతో నాకు తలకైన పోతుంది. నిరుద్యోగులను ఏ విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలి, నిరుద్యోగులను ఏ విధంగా నేను ఆఫ్ చేయాలంటే వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ పైన దెబ్బ కొట్టి వాళ్ళ 39 సంవత్సరాలకే కుదించాలి. ఏజ్ రిలాక్సేషన్ కుదిస్తే ఎవడు కూడా రోడ్డుకి లొల్లి పెడితే వానికి ఏజ్ రిలాక్సేషన్ లేదు, వాని ఏజు అనేది క్రాస్ అయిపోయింది. కాబట్టి వాడు రోడ్డు ఎక్కడు, లొల్లి పెట్టాడు. ఇక ఉన్న వాళ్ళందరూ కూడా యంగ్ జనరేషన్స్ ఉంటారు. ఎక్కడికి వెళ్ళి 18కి వెళ్ళి 39 సంవత్సరాల వరకు ఉంటారు. వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు తీసుకుంటారు, లేకపోతే లేదు. ఒకవేళ లొల్లి పెట్టినా కూడా ఇక్కడ మనకు కాంపిటీషన్ అనేది తగ్గుతుంది. అంటే ఉదాహరణకు ఒక 30 లక్షలు 25 లక్షల మంది ఇప్పుడు ప్రస్తుతం 44 సంవత్సరాల వరకు యాక్టివేషన్లు ఉంటే 39 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ చేస్తే ఈజీగా ఆ సంఖ్య 25 నుంచి 30 లక్షల మంది ఉన్న నిరుద్యోగ యువత మొత్తం టోటల్ పడిపోతుంది. కేవలం వచ్చేసి 18-19 లక్షలలో ఉండిపోతుంది. ఆ 19-18 లక్షలలో ఉన్న వాళ్ళంతా ఎవడు కూడా రోడ్డుకి లొల్లిలు చేయడు,
ఉద్యోగం మనకి ఏజ్ ఉంది కదా, వచ్చే సంవత్సరం ఇస్తే కావచ్చు నోటిఫికేషన్, వచ్చే సంవత్సరం ఇస్తే కావచ్చు నోటిఫికేషన్ అని ఓపిక తీరికగా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోయి పుస్తకాలు పట్టుకొని చదువుతారు. మరి రోడ్డుకి వెళ్ళిపెట్టేటోడు ఎవరు తెలుసా? ఇదే ఈ పెద్ద ఏజ్ ఎవరికైతే 38, 39 ఏజ్ క్రాస్ అవుతుందో వాళ్ళు భయాందోళన ఉంటుంది, వాళ్ళలో కింద ఒక టెన్షన్ ఉంటుంది. ఏమని, అరే ఏజ్ బారైపోతుంది, ఈ ఉద్యోగం నోటిఫికేషన్ ప్రభుత్వం వేస్తుందా ఏదా, ఈ ఉద్యోగం నోటిఫికేషన్ ఇస్తే ఏజ్ క్రాస్ అయ్యేలోపు ఉద్యోగం కొట్టుకొని వెళ్ళి లైఫ్లో స్థిరపడవచ్చు, ఇటు ఏజ్ క్రాస్ అయిపోతుంది, ఇటు నోటిఫికేషన్ వస్తలేదు, ఇటు లైఫ్ కోల్పోతున్నాం, ఇటు జీవితం లేదు, జీవితం గందరగోళం అయోమయంగా ఉంది అని చెప్పి ఇలాంటి వాళ్ళే రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తారు, లొల్లి పెడతారు. రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. అందుకనే ఏజ్ రిలాక్సేషన్ పెంచేద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం పక్కా తీసుకుంటుంది. ఒకవేళ తీసుకుంటే ఖచ్చితంగా దీనిపైన మనం మళ్ళొక ఉద్యమం చేయాలి. తెలంగాణ రాష్ట్రం కోసం యువత ఏ విధంగా ముందుండి మరి పోరాటం చేసిందో ఏజ్ రిలాక్సేషన్ కోసం మరి నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అనే అంశంపైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి మనకు నీళ్ళు వచ్చినాయి, నిధులు మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇళ్లలో వేని నీళ్ళు వచ్చేసి ఆంధ్రకు తరలించారు, అమ్ముకున్నారు. కానీ ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో అనుకున్న విధంగా నియామకాలు జరగలే, అనుకున్న విధంగా నోటిఫికేషన్ రాలే, అనుకున్న విధంగా చాలామంది ఉద్యోగాలు పొందలే. ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువత ఏ విధంగా పేదరిక స్థితిలో మగ్గిపోయి తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉద్యోగ నోటిఫికేషన్ లేక ఇలా తల్లలిల్లిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా దానికంటే 100 రెట్లు నిరుద్యోగత రేటు తీవ్రత పెరిగింది. చాలామంది నిరుద్యోగులు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మొన్న రీసెంట్గా కొత్తగూడెంలో ఒక నిరుద్యోగ సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలనలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాట తప్పిన కారణంగా చాలామంది మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్న హత్యలుగా పరిగణించాలా, లేకపోతే వాళ్ళు నిరుద్యోగులు పాపం ఫ్రస్ట్రేషన్కి పోయి వాళ్ళు పిరికి భయంతో చనిపోతున్నారా? మరి ఇది సమాజం చేస్తున్న హత్యలా, ప్రభుత్వం చేస్తున్న హత్యలా అనేది మీరు గమనించండి. ఏదేమైనా కానీ నిరుద్యోగ సోదరులారా, ఏజ్ రిలాక్సేషన్ పెరిగేంత వరకు, పెంచేంత వరకు మనకెళ్ళి మనం ఉద్యమం చేయాలి. మనం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని టీజీపీఎస్సీకి కావచ్చు, రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు అందరికీ కూడా వాళ్ళకు ఒక సర్క్యులేట్ పంపించేసి మీరు ఏజ్ రిలాక్సేషన్ పాటించండి, ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏజ్ రిలాక్సేషన్ పెంచడానికి అని చెప్పేసి తక్షణమే ఒక జీవో విడుదల చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. వీడియోకి హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ గురించి వెళ్ళండి మిత్రులారా. ఎందుకంటే నా అనాలిసిస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను అనాలిసిస్ చేసిందంటే కరెక్ట్ పర్ఫెక్ట్ ఉంటే చాలా ఎడ్యుకేషన్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా పీడిఎఫ్లు చేసుకొని అమ్ముకొని మీ మీద బతికటోళ్ళే, నిరుద్యోగుల పైన బతికటోళ్ళే. వాళ్ళంతా పీడిఎఫ్ చేసుకుంటారు. 50 రూపాయలకు ఒక పీడిఎఫ్ అని, 100 రూపాయలకు ఒక పీడిఎఫ్ అని, తెలంగాణ ఉద్యమ చరిత్ర పీడిఎఫ్, అదే విధముగా ఎంస్క్యూబుల్ అని, అదే విధంగా టెస్ట్ సిరీస్లు అని, అదే విధంగా ఈ ఇండియన్ ఎకనామీ, తెలంగాణ ఎకనామీ, ఆర్థిక సర్వే తెలంగాణ, భారతదేశ ఆర్థిక సర్వే, యూనియన్ బడ్జెట్ సర్వే అని ఇలాంటివి చేసుకొని అమ్ముకునే బాపతగాళ్ళు ఉంటారు తప్ప మీకోసం, మీ ఉద్యోగాల కోసం, అదేవిధంగా మీ ఏజ్ రిలాక్సేషన్ కోసం పెద్ద ఛానల్స్ 5 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు, 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు, 3 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు ఎవడు మాట్లాడాడు. నేను ఒక్కనే మాట్లాడతా, ఎందుకంటే నేను కూడా ఒక నిరుద్యోగ సోదరునే, మీలో ఉన్నవాడినే. కాబట్టి మీ చిలక ప్రశాంత్ నేను మాట్లాడుతున్నా అది కేవలం మీ సమస్యలపైన, కేవలం మీకు వచ్చే డౌట్స్ పైన. మీ సమస్యలే నా సమస్యలు, మీ బాధలే నా బాధలుగా ప్రతి క్షణం ప్రతి విషయాన్ని కులంకుశలంగా గమనించి నా అనాలిసిస్తోని పర్ఫెక్ట్గా నిజాయితీగా నిక్కచ్చిగా వీడియో చేస్తూ ఆ అనాలిసిస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా మీరు అందరూ కూడా వీడియో లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, చాలామందికి షేర్ చేయండి. ఎక్స్టెన్షన్లో వెళ్ళిపోవాలి, చాలా ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలి మన ఛానల్కి. ఆ విధంగా గ్రోత్ అయితే ఇంకా నా వాయిస్ తెలంగాణ లోకంలో ప్రజల్లోకి మొత్తంగా వెళ్ళిపోతుంది అనేది నా ఆశ.